Audio Jungle. హమాలీల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ భైన్సా పట్టణం లోని సివిల్ సప్లై హమాలీలు గత 7 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు హాజరై మాట్లాడారు. హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని, గతంలో కమిషనర్ దగ్గర జరిగిన కూలీ రేట్ల ఒప్పంద జియోను వెంటనే విడుదల చేయాలని కోరారు. హమాలీల సమ్మె ద్వారా రాష్ట్రంలో బియ్యం పంపిణీ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. వారు కోరుతున్న డిమాండ్స్ గోంతమ్మ కోరికలేమి కావు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లను పెంచాలి. కాని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. సాధారణ హమాలీల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుడు పరిస్థితి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్లో జరగబోయే పోరాటానికి జనసేన పూర్తి స్థాయిలో మద్దతు తెలియచేస్తుంది. దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు ముత్యం, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు తెలిరాజు తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తూ ఉన్నారు. దానికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఈరోజు మద్దతు తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఈ హమాలీ కార్మికులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీస్లో ఏదైతే గోదాములలో చాలా కాలం నుండి పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కనీసం హమాలీ కార్మికులను గుర్తింపు అనేటువంటిది కూడా ఇప్పటివరకు లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్మికుడు కూలీ ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నప్పుడు వాళ్లకు కనీసం రేట్లు పెంచాలని చెప్పి కానీ, వాళ్లకు బట్టలు ఇవ్వాలని కానీ, యూనిఫామ్ ఇవ్వాలని కానీ, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని కానీ, పిఎఫ్ ఇవ్వాలని కానీ ఇలాంటివి కూడా అసలు ఇప్పటివరకు కనీసం చర్చించలేదు. ఎందుకనంటే 100 రోజులు పనిచేసినటువంటి ప్రతి కూలీకి ఈరోజు పిఎఫ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీడీ కార్మికులు 100 రోజులు పనిచేస్తే వాళ్ళకు పిఎఫ్ పెడతా ఉన్నారు. కానీ ఈరోజు ఈ కార్మికులందరూ గత కొన్ని సంవత్సరాలుగా పిఎఫ్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇలాంటి చాలా ఇంకా అంటే ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం కోసం కావచ్చు, ఇలాంటి చాలా సౌకర్యాలు కూడా మనకు కల్పించాల్సిన అవసరం ఉంది. వాటన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వము కూలీ రేట్లకు సంబంధించినన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి జీవో ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోని వెంటనే విడుదల చేసి హమాలీ కార్మికుల దృష్ట్యా ఆలోచన చేయాలి. ఎందుకంటే పెరిగిన ధరలకు అనుకూలంగా 20 పైసలు, 30 పైసలు, ₹1, ₹2 ఇట్లా పెంచడం కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకు భద్రత కల్పించే విధంగా కూలీలను పెంచాలని చెప్పి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీకి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో వీళ్ళు చేసేటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.